अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। पोस्टल बैंक मैनेजर की जानिब से धोखे से निकाली गई रकम किसानों को वापस। ज़िला कलेक्टर राजर्षि शाह ने किसानों को मोहतात रहने का दिया मशवरा। मनासिक हज का आगाज़। वादी मीना लब्बैक की सदाओं से गूंज रही। लाखों मुसलमान खीमों के शहर मीना में इबादतों और दुआएं मांगने में मसरूफ़। आदिलाबाद रज़ाकार तंजीमों के ज़ेर एहतमाम रिम्स ब्लड बैंक सेंटर में खून अतिया कैंप का इनेकाद। और अब खबरें तफसील से। पोस्टल बैंक मैनेजर की जानिब से कपास बेचने वाले किसानों के खातों से रकम निकलवाने की वाक़े ने ज़िला भर में सनसनी पैदा कर दी थी। ज़िला हुक्काम ने इस वाक़े पर खुसूसी तवज्जो देते हुए मुतासरा किसानों को रकम फ़राहम करने के लिए मुनासिब इक़दाम किए। जुमा के रोज़ पोस्ट ऑफिस में खुसूसी काउंटर लगाए गए और ज़िला कलेक्टर राजर्षि शाह और रुकन असम्बली पायल शंकर की मौजूदगी में तकरीबन 80 किसानों को 1,15,00,000 रुपये नकद रकम वापस की गई। किसानों ने इन्हें शालपोशी करते हुए तहनीत पेश की। इस मौके पर ज़िला कलेक्टर राजर्षि शाह ने कहा कि CCI के ज़रिए कपास बेचने वाले किसानों की रकम को पोस्टल बैंक मैनेजर ने धोखे से निकाल ली थी। पुलिस ने मुकदमा दर्ज करते हुए रकम निकालने वाले शख्स को गिरफ़्तार कर लिया। इन्होंने कहा कि ज़िला इंतज़ामिया ने पोस्टल हुकाम से बात करते हुए किसानों को रकम दिलाने के लिए सख्त मेहनत की। इन्होंने कहा कि पोस्ट ऑफिस के अमले के साथ साथ दीगर अहदेदारों का भी बहुत अच्छा ताउन रहा। इन्होंने बताया कि तहक़ीक़ात के हिस्से के तौर पर किसानों ने भी मतलूबा मालूमात फ़राहम की, जिसकी वजह से कम वक्त में रकम वापस कर दी गई। इन्होंने किसानों को मुस्तक़बिल में इस तरह के घपलों से बचने के लिए बहुत मोहतात रहने का मशवरा दिया। రావాలి కదా ఏం చేస్తారు ఫస్ట్ వర్షం పడింది ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ మన 3 నెలల క్రితంలో ఇక్కడ ఏవైతే ఒక అవినీతి జరిగింది, సో ఆ అవినీతికి పోస్టల్ బ్యాంక్ వారి తరఫు నుంచి సరి చేసుకొని ఈరోజు ఎవరైతే 75,8 రైతులు ఉన్నారో వాళ్ళకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ అమ్మిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే డబ్బులు రావడం జరిగింది పోయిన వానాకాలం సంబంధించిన ఆ డబ్బులు మరి ఒక అధికారులు మోసం చేసి ఏవైతే డబ్బులు రైతులు అకౌంట్ నుంచి వాపస్ తీసేసుకున్నారు ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాంక్ చొర్యతోనే ఈరోజు 75 నుంచి 80 రైతులకి వాళ్ళకి ఈరోజు పోస్టల్ బ్యాంక్లో ఒక కౌంటర్ ఏర్పాట్లు చేసుకొని 1,15,00,000 రూపాయలు ఈరోజు రైతులకి అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మోసం చేశారో తొందరగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా ఇంటగ్రేట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా చాలా సహకరించారు. 3 నెలల చాలా కష్టపడి వెయిట్ చేసుకొని కూడా మాకి ప్రతిరోజు సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ధర్నాలో కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేయట్లేదు. గత జనవరిలో అప్పుడు CCIకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కాటన్ వేశామండి. అప్పుడు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్లో మా డబ్బులు వచ్చేసరికంటే ఇక్కడున్న ఈ అధికారి మా డబ్బులు తన సొంత ఖాతాకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారి దగ్గరికి, SP సార్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి చాలాసార్లు చాలా వ్యయ ప్రయాసాలు పడి ఎంతో కష్టపడిన తర్వాత వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మీడియా కానివ్వండి, ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు, మిగతా అధికారులు అందరూ మాకెంతో సహాయపడి
ఈరోజు మాకు ఈ డబ్బులు ఇప్పించడానికి చాలా కృషి చేశారు. ఈ డబ్బులు ఇప్పించినందుకు చాలా సంతోషం. నాది 1,99,500 రూపాయలండి. ఈరోజు మొత్తం 1,99,500 రూపాయలు మొత్తం లిక్విడ్ క్యాష్లో మనకు ఇప్పించగలిగినారు. సో ఇది ఇవాళ డబ్బులు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అందరు రైతులకు 1,15,00,000 రూపాయలు మొత్తం రిలీజ్ అయ్యాయండి. స్టెప్ బై స్టెప్గా అంటే ఒక క్రమసంఖ్య ప్రకారంగా ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ ప్రకారంగా సీరియల్ నెంబర్ వైజ్గా అందరికీ ఇస్తారు. ఈ రోజే కాకుండా రేపు ఎల్లుండి అంటే ఎవరు వీలున్నట్టుగా వచ్చి వారం రోజుల తర్వాత కూడా తీసుకోవచ్చు. అందరూ గాబరా పడాల్సిన అవసరం లేదని సార్ వాళ్ళు చెప్పారండి. గత 4 నెలల నుంచి మేము పోస్ట్ ఆఫీస్ CCI పత్తి అమ్మిన డబ్బుల రైతులము పోస్ట్ ఆఫీసు ద్వారా డబ్బులు మేనేజర్ గారు మోసం చేశారు 4 నెలల ముందు. సో ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా అలాగే SP ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించడం జరిగింది. సో ఇది విన్నవించేసరికి ఎమ్మటి అధికారులు వారిపై కేసు వేయడం జరిగింది. సో దాని ద్వారా కలెక్టర్ గారు ఏమన్నారంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, మీరు బాధపడకండి అని మా కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు. సో ఆ భరోసాతోని 3 నెలల లోపలనే పోస్టల్ బ్యాంక్మెంట్ సిబ్బంది మాకు దాదాపు 76 మందికి 1,15,00,000 డబ్బులు ఈరోజు పోస్టల్ బ్యాంక్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఆదిలాబాద్ నందు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కేసులో ప్రత్యేకంగా మీడియా సిబ్బంది అలాగే SP గారు, కలెక్టర్ గారు, పోస్ట్ ఆఫీస్ గారు చాలా కష్టపడ్డారు. వారందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీ న్యూస్ కూడా చాలా ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి మీరు కూడా చాలా కష్టపడి వాళ్ళు కుటుంబ సభ్యులు మీరు కేసు పెట్టకండి, వీడియో తీయకండి అని కూడా అన్నా కానీ మీరు కూడా ప్రత్యేకంగా వీడియో తీసి దీన్ని కలెక్టరు అలాగే SP దృష్టికి అలాగే మన ప్రభుత్వానికి విన్నవించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా धन्यवाद తెలుపుతున్నాం. मनासिक हज 1445 हिजरी का आगाज़ हो चुका है। वादिय मीना में दुनिया की सबसे बड़ी आर्जी खीमों की बस्ती लब्बैक की सदाओं से गूंज रही है। वादिय मीना दुनिया का वो वाहिद ख़ित्ता है जो साल में महज चंद दिनों के लिए आबाद होता है। यहाँ दुनिया के कोने कोने से फ़र्ज़ानान इस्लाम आते हैं और मनासिक हज अदा करते हैं। लाखों मुसलमान मनासिक हज के पहले दिन खीमों के शहर मीना में इबादतों और दुआएं मांगने में मसरूफ़ है। एहराम बांधे हुए ये मुसलमान अपने अजीम इज्तिमा के ज़रिए इंसानी बराबरी का अजीम मंज़र पेश कर रहे हैं। मीना मक्का से 5 किलोमीटर दूर खीमों का एक शहर है। इसके करीब ही जबल रहमत है जहाँ से पैगम्बर इस्लाम हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ने अपना आखिरी खुतबा दिया था, जिसे हज्जतुल विदा का खुतबा कहा जाता है। लाखों आज़मीन हज 8 ज़िलहज्जा को वादी मीना की खीमे बस्ती में क़याम करेंगे। आज़मीन 5 वक्त की नमाज मीना में अदा करने के बाद हज के रुकने आज़म वक़फ़े अरफा के लिए मैदान अरफात रवाना हो जाएंगे। ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि हादसात के दौरान खून की फराहमी में कमी की वजह से बहुत से लोग जान से हाथ धो बैठते हैं और ऐसी सूरत हाल में अतिया दहिंदगान को अपना रद्दअमल ज़ाहिर करते हुए खून का अतिया देने के लिए आगे आना चाहिए। आलमी योम खून अतिया के मुनासिबत से जुमा के रोज़ रज़ाकार तंजीमों के ज़ेर एहतमाम आदिलाबाद शहर मुस्तखर के रिम्स ब्लड बैंक सेंटर में खून के अतिया कैम्प का इनेकाद किया गया। रिम्स डायरेक्टर जय सिंह राठौड़ और ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए खून के अतिया कैम्प का इफ्तिताह अंजाम दिया। डॉक्टर तिरुमल रेड्डी ने पहली बार खून का अतिया दिया। इन्हें फलों का जूस पेश करके मुबारकबाद दी गई। रज़ाकार तंजीमों के ज़िम्मेदार और नौजवानों ने बढ़ चढ़कर हिस्सा लिया और रज़ाकाराना तौर पर अपने खून का अतिया देकर इंसानियत का मुजाहरा किया। इस मौके पर ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि ज़िले में बहुत से लोग खून की कमी और थैलेसीमिया के मर्ज़ में मुब्तला हैं और इसी तरह हादसात के दौरान खून हासिल करने में मुश्किलात का सामना करना पड़ रहा है। इन्होंने कहा कि नौजवान खून के अतिये से मुताल्लिक़ गलत फहमियों को दूर करें और रज़ाकाराना तौर पर खून का अतिया दें। इन्होंने कहा कि वर्ल्ड ब्लड डोनर्स डे का इनेकाद हर साल इन्हीं गलत फहमियों को दूर करने के लिए किया जाता है। इस मौके पर रज़ाकार तंजीमों के नुमाइंदे डॉक्टर्स के अलावा दिगर मौजूद थे। కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్గనైజేషన్స్. అందులో భాగంగా ఈరోజు సేవా ఫౌండేషన్ కావచ్చు, బెస్ట్ హెల్పర్ సోషల్ ఫ్రెండ్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టూడెంట్ కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొందరు
ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుమల రెడ్డి గారు అసోసియేట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ ఆయన ఇచ్చారు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్యూరిటీ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను పబ్లిక్ కోరుకునేదంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమము రక్తదానం చేయడం ప్రాణాన్ని కాపాడడం అనే నానుడితో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్. మనం ప్రతి సంవత్సరం జూన్ 14 రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రజల్లో రక్తదానం దానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీ లీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరం, ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనం పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడు అవుతారు. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. ఇందులో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం వాళ్ళు ఎవరైనా 45 కేజీ దాటిన వాళ్ళు, పురుషులు అయితే సంవత్సరానికి 3 సార్లు, అలాగే महिलाओं को 4 साल మనం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ज़िला आदिलाबाद के बेला मंडल दहेगांव में वाक़ दारुल-उलूम अज़ीज़िया में ईद उल अज़हा के पेश नज़र नाज़िम मदरसा हज़रत मौलाना मोहम्मद अकबरुद्दीन हुसामी नक्शबंदी की निगरानी में ईद उल अज़हा की तातीलात के ज़िमन में तलबा का इम्तिहान मुनक़िद किया गया। इम्तिहान में कामयाब तलबा में तरगीब इनामात की तकसीम अमल में लाई गई। इस मौके पर ख़िताब करते हुए मौलाना मोहम्मद अकबरुद्दीन हुसामी नक्शबंदी ने कहा कि दीनी मदारिस में पढ़ने वाले तलबा काबिल मुबारकबाद है। इनकी जितनी सताइश व हिम्मत अफजाई की जाए कम है। मौलाना मोहम्मद अकबरुद्दीन हुसामी रहमानी नक्शबंदी ने साफ़ियों से बात करते हुए तफसीलात से वाकिफ़ करवाया। हमारा भी नुकसान है, इतने असातिज़ा रहते बगैर छुट्टी के पढ़ाते रहते, लेकिन सबसे ज़्यादा नुकसान जो होता है वो बच्चों का नुकसान होता है। जब मदरसे में आए हैं किसी मदरसे में, तो मदरसे के रूल्स को पूरे, उसके ज़वाबित को, उसके कवानीन को अगर फॉलो करेंगे, उस पर अमल करेंगे, तो आपके बच्चे काबिल बनेंगे। अगर हम आपके रूल्स को फॉलो करेंगे, आपकी बात मानेंगे, छोड़ देंगे भैया हमारा रूल्स नहीं। बिस्मिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। आज दारुल अज़ीज़िया अजीज़नगर दहेगांव में 13 जून से ईद उल अज़हा की तातीलात हो रही है। माशाअल्लाह दारुल अज़ीज़िया अजीज़नगर दहेगांव में हर माहाना इम्तिहान होता है, और ये जो तलबा के आदमी और इनामात देख रहे हैं, ये माशाअल्लाह गुज़िश्ता माहाना इम्तिहान हुआ। इसमें अव्वल दुआ फ़ोन नंबर से कामयाब होने वाले को आप जो इनामात देख रहे हैं, ये इनामात दिए गए हैं। अल्लाह ताला दारुल अज़ीज़िया के तमाम असातिज़ा की और ज़िम्मेदारों की, मुआविनीन की तमाम मेहनतों को और तलबा की मेहनतों को कबूल फरमाए, और मज़ीद तलबा को, असातिज़ा को, इदारे को दिन दोगुनी रात चौगुनी तरक्यात से मालामाल फरमाए। आप तमाम मदरासे की दरख्वास्त है कि दारुल अज़ीज़िया को अपने रोज़ाना सुबह शाम की दुआओं में याद रखें, और इसकी तरक्की के लिए हर मुमकिन दुआ भी करते रहें और ताउन भी करते रहें। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। पार्टी कारकुनों ने आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खुसूसी तारीफ़ की। ज़िला आदिलाबाद के जैनत मंडल कांग्रेस पार्टी OBC सेल मंडल के सदर पड़गु स्वामी यादव ने कंदी श्रीनिवास रेड्डी के बतौर रुकन असम्बली मुंतखब होकर असम्बली में दाखिल होने तक जूते न पहनने का जैनत के श्री लक्ष्मी नारायण स्वामी मंदिर के अहाते में अहद किया। इन्होंने कहा कि हालिया इंतखाबात में कांग्रेस पार्टी को 77,000 वोट हासिल करने का सहरा कंदी श्रीनिवास रेड्डी को जाता है। इन्होंने कहा कि कंदी श्रीनिवास रेड्डी आइंदा असम्बली इंतखाबात में 1 लाख वोटों की अक्सरियत से जीत कर असम्बली में कदम रखेंगे। उस वक्त तक वो अपने पाँव में जूता नहीं पहनेंगे। అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ ప్రజలు మెచ్చిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు, అధిష్టానం మెచ్చిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దినమనక రేయనక పగలనక కష్టపడుతూ అసెంబ్లీ ఎన్నికలలో
కని విని ఎరుగని రీతిలో 48,000 ఓటు బ్యాంకును మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడే 48,000 ఓటు బ్యాంకు సాధించిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా గడిచిన పార్లమెంటు ఎన్నికలలో 77,000 ఓటు బ్యాంకును ఆదిలాబాదు నియోజకవర్గంలో తీసుకొచ్చిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కొరకు అనునిత్యం కష్టపడుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. అసంటి వ్యక్తి ఒక విజను, ఒక లక్ష్యము ఆదిలాబాద్ అభివృద్ధి చేయాలని అమెరికా నుండి సొంత ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈరోజు అన్ని మండలాల ప్రజలను, పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. అసంటి వ్యక్తి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంటుకు వెళ్ళాలని అసెంబ్లీకి వెళ్ళాలని ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్లు తీసుకురావాలంటే అది కంది శ్రీనివాసరెడ్డికే సాధ్యమని, అతను అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు జైనత్ గ్రామం నుంచి పిడుగుస్వామి అనే వ్యక్తి నేను ఈ రోజు నుంచి నా ఇష్టమైన దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి తెలియజేస్తున్న ఏమనగా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు పాదరక్షాలు వేసుకోనని, అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కొరకు కంది శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు అనునిత్యం ప్రయత్నం చేస్తానని ఈరోజు జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ దీక్షను చేపడుతున్నాను. నాకు ఈ దీక్ష కొందరు వ్యక్తులు విమర్శించిన ఎలక్షన్లు ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయంటే ఈ రోజు నుంచే దీక్ష ప్రారంభించి అతని గెలుపు కొరకు దినమనక రాత్రనక అనునిత్యం కష్టపడుతూ అతని అభివృద్ధిలో నేను కొంచెం భాగస్వామ్యమై ఆదిలాబాద్ అభివృద్ధికి కావాలి, అది కంది శ్రీనివాసరెడ్డితోనే కావాలి. डिसेबल्ड वेलफेयर एसोसिएशन के सदर नागेश ने कहा कि हुकूमतें और हुक्मरान बदलने के बावजूद माजूरों के मसाइल हल नहीं हो रहे हैं. इन्होंने जुमा के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया. इन्होंने कहा कि हर माह पेंशन की अदायगी में शदीद ताख़ीर हो रही है और खातों में रकम ताख़ीर से जमा हो रही है. इन्होंने हुकूमत से दरख्वास्त की कि पसमानदा ज़िला आदिलाबाद के लिए इस मामले में अवलीन तरजीह दी जाए. इन्होंने गुज़िश्ता असम्बली इंतखाबात के दौरान कांग्रेस के इंतखाबी मंशूर के मुताबिक माजूरों के लिए 6,000 पेंशन देने का मुतालबा किया. ప్రభుత్వాలు మారిన వికలాంగుల సమస్యలు ఎక్కడున్నా అక్కడే ఉంటున్నాయి. మరి ప్రభుత్వాలు మారినా కూడా మనకు అందిస్తున్న పెన్షన్ తప్ప వేరేది ఏమీ అందడం లేదు. ఈ పెన్షన్ మీదనే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరియు ప్రతి మొదటి వారంలో పెన్షన్ అందే విధంగా చూస్తామనేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు 6 నెలలు గడిచిపోయినా కూడా పెన్షన్లు అందడంలో జాప్యం జరుగుతుంది. మరియు ఈ నెల మాసం పెన్షన్ వచ్చేసి ఉమ్మడి 6 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. వెనుకబడ్డ జిల్లా, గిరిజనుల జిల్లా, అతి పేదరికమైన జిల్లా ఆదిలాబాద్. కనుక ఫస్ట్ ప్రయారిటీ ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. మరియు అతి పేదరికమైన జిల్లా ప్రతి అవసరానికి ఎంతో వెనుకబడ్డం కాబట్టి కనుక ఫస్ట్ మనకు ఆదిలాబాద్ జిల్లాకు పెన్షన్లు అందే విధంగా చూడాలి. మరియు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో కాంగ్రెస్ పార్టీ 6,000 పెన్షన్లు పెంచుతామనేసి ఇప్పటిదాకా దాన్ని జోలి లేదు. కాబట్టి దానికి 6,000 పెన్షన్ ఇప్పించేసి వికలాంగులకు ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ప్రతి నెల మొదటి వారంలోగా పెన్షన్లు అందజేయాలి. మరియు ఏ జిల్లాకు మినహాయించినా పర్లేదు, కానీ ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం, ఎందుకంటే వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేసి ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు పెన్షన్లు కేటాయించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. जुमेरात की शाम आसमान घने बादलों से ढका हुआ था और बेला मंडल मुस्तखर और कई देहातों में तेज़ हवाओं के साथ तेज़ बारिश हुई. गरज चमक और तेज़ हवाओं के साथ तकरीबन 1 घंटे तक बारिश हुई. तेज़ हवाओं के बाइस सड़कों पर बड़े बड़े दरख्त गिर गए. बेवक्त बारिश की वजह से मंडल के आवलपुर गांव में एक मकान का छत आंधी से उड़ गया. कई मुकामात पर बिजली की तारें कटने से बिजली की सप्लाई में खलल पड़ा. इस मौके पर आवलपुर के एक देहाती दिनेश ने बताया कि हवा के तेज़ झोंकों से मकान की छत उड़ गई और ऊपर रखे हुए पत्थर नीचे गिर गए, जिससे शदीद नुकसान हो गया. इन्होंने हुकाम से मदद करने की दरख्वास्त की.
पाणी म्हणजे हे पाणी टाक बापू इकडे देवाकडे लगीन मोठं पाणी पुसत राह दिसते देवापाशी पाणी येते बाई पुसत आहे म्हणून गाले तुम्हाला आवला पुढे नाही तसं दाखवते टीव्ही आहे म्हणजे तिकडे पाय म्हणजे समजत नाही माझ्या बापाला ऐकत नाही उभा काढते उभा राय म्हणून मोठं महिनी म्हणते तेव्हा बाहेर पाय कसे जमा झाले देवाच्या कोणापाशी पाणी पाहिजे अजून एक वाटत देऊ पाणी किन्ना लिहिलं नाही बोरला बोकल झोपी मी कवला देतो तुला ते गेलं तिकडे अंदर कामाला तिकडे మొత్తం ढेंगाना असा వర్షం వలన గాలి నీరు గాలి ఎక్కువ ఉండటం వలన టీన్ రేకులు మరియు కూనలు లేచిపోయినాయి రాళ్ళు పడ్డాయి మీదకి వెళ్ళి ఫ్రిడ్జ్ అవి ఇవి సామాన్లు నుక్సాన్ అయినాయి కాబట్టి 1 లక్ష వరకు దాదాపు నుక్సాన్ అయింది ఇంకా అధికారులు దయచేసి ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం లోపల ఉన్న వస్తువులన్నీ పలిపోయినాయి పంచాయత్ సెక్రటరీ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి పోయిండు మరి ఎంఆర్ఓ మరియు స్థానిక అధికారులు సాయం చేయాలని కోరుతున్నాం तेलंगाना मादिगा जेएसी के सदर मलियाला मनोज मादिगा ने कहा कि मादिगास के लिए 12% रिजर्वेशन हासिल करने के मकसद से तेलंगाना के पुराने मुश्तरका इजला में मादिगा जनसभा मुनक़िद की जा रही है। तेलंगाना मादिगा जेएसी ज़िला कमेटी के ने जुमा के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में अम्बेडकर भवन में मादिगा जनसभा से मुतालिक पोस्टर्स जारी किए। इस मौके पर तेलंगाना मादिगा जेएसी के ज़िला सदर मलियाला मनोज ने कहा कि यह जलसे-आम 7 जून से शुरू हो गया है। मादिगास के तय बीजेपी के साजिशी रवैये को तेलंगाना के हर मादिगा तक पहुँचाने के लिए मादिगा जेईसी के बानी और एससी कॉरपोरेशन के साबिक चेयरमैन की क़ियादत में मादिगा जनसभा के प्रोग्राम जारी हैं। इन्होंने मरकज़ी हुकूमत से मुतालबा किया कि वो 12% रिजर्वेशन मुतारिफ़ कराने के लिए इक़दाम करने का मुतालबा किया। इन्होंने बोध हल्के में इस माह की 27 तारीख को मुनक़िद होने वाली मादिगा जनसभा प्रोग्राम को कामयाब बनाने की अपील की। మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే మా యొక్క లక్ష్యంతో మాదిగల జనసభ ఏర్పాటుకై సన్నద్ధమవుతూ ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది। మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో ఉమ్మడి మా యొక్క రిజర్వేషన్ ఉన్నప్పుడు మరి మాదిగలకు వర్గీకరణ జరిగినా కానీ మరి నష్టపోయే అవకాశం ఉంది। ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత సమగ్ర సర్వే లెక్కల ప్రకారం చూసినట్లయితే అదే మాదిగల జనాభా చూసినట్లయితే ప్రస్తుతం 12% ఉంది కాబట్టి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే సందర్భంలో మరి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మేము ఈ సందర్భంగా మరి మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం। మరి ఇదే సందర్భంగా ఈ యొక్క మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ పిడమర్తి రవణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి యొక్క యాత్రలు చేయడం జరుగుతుంది। మరి ఈ సందర్భంగానే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇదే నెల 27 తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఈ యొక్క మాదిగల సభ ఉంటుంది। महकुमा आबपाशी AE मधुकर ने कहा कि तालाब की ज़मीनों पर तजावीज़ात की गई तो सख्त कार्रवाई की जाएगी और मुकदमात दर्ज किए जाएंगे। निर्मल ज़िला मुस्तखर के सोफ़ी नगर के करीब एराकंटा सर्वे की ज़मीनों पर तजावीज़ात करने वालों को जुमा के रोज़ बेदखल कर दिया गया। इस मौके पर इन्होंने कहा कि सर्वे नंबर 66 में कुछ रियल्टर्स की जानिब से 11 एकड़ 13 गुंठे ज़मीन पर कब्ज़ा करने की शिकायत मौसूल होने के बाद ज़िला कलेक्टर की हिदायत पर तजावीज़ात को हटाकर हदबंदी कर दी गई है। अराज़ी पर किसी ने तजावीज़ की तो कार्रवाई के लिए बोर्ड भी लगा दिया गया है।
आदिलाबाद बार एसोसिएशन के सदर नागेश को फेडरेशन ऑफ बार एसोसिएशन तेलंगाना का नायब सदर मुंतखब किया गया। वकला की जानिब से जुमा के रोज़ ज़िला मुस्तखर में वाक़ बार एसोसिएशन के दफ्तर में इनका खैर मकदम किया गया और मुबारकबाद दी गई। इस मौके पर नागेश ने कहा कि वो वकला के मसाइल को हल करने के लिए भरपूर कोशिश करेंगे। इन्होंने कहा कि इन्हें 3 बार हल्के आदिलाबाद बार एसोसिएशन के सदर मुंतखब होने के बाद ये ओहदा मिला है। इन्होंने कहा कि वो ये वकला की कोशिशों से ही मुमकिन हुआ, वो इनके मसाइल हल करने में मदद करेंगे। ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ చరిత్రలోనే మా సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా పెద్దలు, అదేవిధంగా మా సోదరులు జూనియర్ న్యాయవాదుల యొక్క సహకారము, సీనియర్ న్యాయవాదుల యొక్క ప్రోత్సాహంతో నన్ను బార్ అసోసియేషన్లో కంటిన్యూగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడంలో కృషి చేసినటువంటి పెద్దలు న్యాయవాదులందరికీ, సోదరులు జూనియర్ న్యాయవాదులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను। అదేవిధంగా ఈరోజు బార్ అసోసియేషన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించాలంటే దానికి కారణం ఆదిలాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నన్ను గెలిపించినందుకు। ఈ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ యొక్క ప్రాధాన్యత తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో కూడా ఉన్నదానికి కారణం మా ఆదిలాబాద్ న్యాయవాదులే। ముఖ్యంగా న్యాయవాద మిత్రులు, సోదరులు, మా జూనియర్ న్యాయవాదులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళకు నోటరీ అని చెప్తున్నారు। కాబట్టి ఈరోజు దేశంలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి జూనియర్ న్యాయవాదులందరికీ దాదాపు నోటరీలు వచ్చే విధంగా, అదేవిధంగా ఏవైతే హౌస్ సైట్ గురించి కూడా మేము న్యాయవాదులందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం। ఇప్పుడు శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుని యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఖచ్చితంగా మా న్యాయవాద మిత్రులందరికీ కూడా ఏవైతే సమస్యలు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, దీనికి అన్నిటికీ ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా మా న్యాయవాద మిత్రులందరికీ పోతుంది। నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచినటువంటి వ్యక్తిని నన్ను ఈ స్థానంలో తీసుకొచ్చిందంటే వీళ్ళ ఈ క్రెడిట్ అంతా కూడా మా న్యాయవాదులే, నాది ఏమాత్రం కాదు। जुमा की दोपहर निर्मल ज़िला मुस्तखर में तेज़ हवाओं के साथ मूसलाधार बारिश हुई। मुकामी विश्वनाथ पेट के नज़दीक गांधी रमना साई मंदिर की तरफ जाने वाली सड़क पर बिजली की तारें गिर गई। खुशकिस्मती से कोई जानी नुकसान नहीं हुआ। मुकामी लोगों ने फौरी तौर पर महकमा बिजली के हुक्काम को इत्तला दी और बिजली की सप्लाई बंद कर दी गई। बाद में अमले ने इन्हें ठीक कर दिया।
బాగున్నాయి మాకు. బిల్ పాస్ చేయదు కదా, ఎట్లా పాస్ చేస్తాడు కరెక్ట్ వర్క్ చేయకుంటే? खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। पोस्टल बैंक मैनेजर की जानिब से धोखे से निकाली गई रकम किसानों को वापस। ज़िला कलेक्टर राजर्षि शाह ने किसानों को मोहतात रहने का दिया मशवरा। मनासिक हज का आगाज़, वादी मीना लब्बैक की सदाओं से गूंज रही। लाखों मुसलमान खीमों के शहर मीना में इबादतों और दुआएं मांगने में मसरूफ़। आदिलाबाद रज़ाकार तंजीमों के ज़ेर एहतमाम रिम्स ब्लड बैंक सेंटर में खून अतिया कैंप का इनेकाद। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।